Hi everyone, హాయ్, welcome back to our channel. దిస్ ఈజ్ రేవతి. This is Sunanda. సో మేము ఈరోజు ఇంకో ఇన్ఫర్మేషన్ వీడియో చేయాలనుకుంటున్నాము. ఏంటి రేవతి? సో మేము నా డ్రైవర్స్ లైసెన్స్ కోసమని నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. ఐ గాట్ మై లైసెన్స్, కంగ్రాచులేషన్స్. లర్నర్స్ లైసెన్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ రిజిస్ట్రీస్ ఎలా వర్క్ అవుతాయి, లైక్ ఎవరెవరు వెళ్ళొచ్చు కెనడాకి వచ్చిన వెంటనే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని గురించి తెలుసుకుంటారని మా ఉద్దేశం అన్నమాట. దీంతో కొంతమంది ఏంటంటే లోన్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ని లైక్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా డెవలప్ చేశారు, లైక్ ఐడియాలజీ ఎలా ఉంది అని మాత్రమే మేము ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాము. ఐ హోప్ మీకు నచ్చుతున్నాయి అని. సో స్టార్ట్ చేద్దాం. యా, ఓకే, సో ఇక్కడ రిజిస్ట్రీస్ ఏంటంటే ఒక ప్లేస్లో అని కాదు, లైక్ ఈచ్ కమ్యూనిటీస్లో మల్టిపుల్ రిజిస్ట్రీస్ ఉంటాయి. అండ్ ఆల్సో విలేజెస్లో కూడా రిజిస్ట్రీస్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ చాలా ప్రియారిటీ ఇస్తారు. ఎవ్రీవేర్ యూనివర్సల్ పాలసీ అన్నది ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా నీకు కావాల్సిన నెసెసరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే హెల్త్ అయినా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అయినా అవ్వచ్చు, ఇలాంటి పనులు లైక్ ఎవ్రీబడి డ్రైవ్ ఏ కార్ కాబట్టి వాళ్ళకి కార్ లైసెన్సెస్ ఇవన్నీ కావాలి కాబట్టి ఆఫీస్ అన్నది ప్రతి ఊర్లో ఉంటుంది అనమాట. అది ఎంత చిన్న 7,000 మంది ఉన్నా కూడా అలాంటి చిన్న ప్లేస్లో కూడా ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఆల్బర్టాలో ఎలా ఉంటుంది అంటే రిజిస్ట్రీస్ అన్నవి ప్రైవేట్ ఓన్డ్ అనమాట. అంటే దానికి ఒక పర్సన్ మేనేజ్ చేస్తాడు. బట్ కానీ అవన్నీ సర్వీసెస్ ఇచ్చేది గవర్నమెంట్కి. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం పాటిస్తుంది అనమాట. మనం వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తారు అని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు. ఏంటి అంటే వీళ్ళు ఫస్ట్ స్టూడెంట్స్కి చెప్తాను, ఎందుకంటే వాళ్ళే కదా ఎక్కువ లైక్ తెలుసుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అని ఉంటుంది కాబట్టి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫస్ట్ రిజిస్ట్రీస్ యూజ్ ఏంటి అని చెప్తాను. ఫస్ట్ వస్తూనే మీరు ఆల్బర్టాలో అయితే, ఒంటారియోలో ఇలా ఉండదు, బట్ ఆల్బర్టాలో అయితే ఎలా ఉంటుందంటే మీరు లర్నర్స్ లైసెన్స్ తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ 18 years. లేదు లైక్ మీకు ఆల్రెడీ ఇండియాలో లైసెన్స్ ఉందంటే అది సరెండర్ చేసి కూడా లైసెన్స్ తీసుకోవచ్చు. మీరు నాలెడ్జ్ టెస్ట్ రాయాలి ఈ లర్నర్స్ లైసెన్స్ తీసుకోవడానికి. అండ్ మీరు వచ్చిన వెంటనే మీకు తెలుసో లేదో తెలియదు కానీ యూ కెన్ అప్లై ఫర్ హెల్త్ కార్డ్. హెల్త్ కార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడున్న కోల్డ్ వెదర్లో సమ్ టైమ్స్ మీకు ఏదైనా స్లిప్ అయ్యి ఏదైనా అయినప్పుడు మనకి హెల్త్ కార్డు ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు అప్లై ఫర్ హెల్త్ కార్డ్స్. సో ఇంకా మిగతా ఏం సర్వీసెస్ ఇస్తారు ఇక్కడ డ్రైవర్స్ లైసెన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి లర్నర్స్ తర్వాత 1 year ఆగితే మీకు బేసిక్ లైసెన్స్ వస్తుంది. 2 years బేసిక్ వచ్చిన తర్వాత 2 years ఆగారనుకోండి మీరు అడ్వాన్స్ లైసెన్స్ అనమాట. దాని తర్వాత క్లాస్ 4 ఉంటుంది. క్లాస్ 4 ఇన్ ద సెన్స్ మీరు అంబులెన్సెస్ ఇవన్నీ డ్రైవ్ చేయొచ్చు. అండ్ క్లాస్ 1 ఉంటుంది తర్వాత. అదేంటి అంటే ట్రక్ డ్రైవర్ లైసెన్స్. దిస్ ఈజ్ అ ఎక్స్పెన్సివ్ లైసెన్స్. సో చాలామంది రాస్తారు దానికి. ఇక్కడ ట్రక్ డ్రైవింగ్ కొంచెం ఫ్యాసినేటింగ్ చాలామందికి అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఇస్తారు, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత బిజినెస్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. బిజినెస్ రిజిస్ట్రేషన్స్, లైసెన్సింగ్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. తర్వాత వీళ్ళు సెన్సస్ డేటాను కూడా హ్యాండిల్ చేస్తారనమాట. అండ్ కొంతమంది ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు సివిల్ మ్యారేజ్ అయిన తర్వాత దే నీడ్ టు అప్లై ఫర్ ఏ మ్యారేజ్ సర్టిఫికేట్. అవి కూడా ఇక్కడ చేస్తారనమాట. తర్వాత ఏంటి డెత్ సర్టిఫికేట్స్, అవి కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఐడి కార్డ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు డ్రైవర్స్ లైసెన్స్ లేదనుకోండి, కొత్తగా వచ్చారు, ఒక లైసెన్స్ కావాలి, టైం పడుతుంది మార్చుకోవడానికి అన్నప్పుడు మీరు ప్రొవిన్షియల్ ఐడీస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఎలిజిబుల్ కాని వాళ్ళు డ్రైవర్స్ లైసెన్స్కి వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఐడి కార్డ్స్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. తర్వాత మేజర్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఆల్బర్టా బ్లూ క్రాస్ అని ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అది 65 years వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయింది నేను తెలుసుకుంది ఏంటంటే పాలియేటివ్ కేర్. అంటే పాలియేటివ్ కేర్ ఎవరికి ఇస్తాం మనము? క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నారో, అంటే ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు, దట్స్ అ లాస్ట్ స్టేజ్ ఆఫ్ డెత్ అన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉండి తీసుకుంటారు కదా, వాళ్ళకి ఈ సర్వీసెస్కి పే చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఆ అప్లికేషన్స్ కూడా వీళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తారు. ఇంకా మోస్ట్లీ లైక్ ఇండియాలో కూడా ఆర్టీఓ ఆఫీసులు ఎలా వర్క్ అవుతాయి, లైక్
మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇవే కదా, సో అవి కూడా వీళ్ళే హ్యాండిల్ చేస్తారు ఇక్కడ. తర్వాత ల్యాండ్ కూడా ఇక్కడ ఏంటంటే మనం ఆర్టీఓ ఆఫీస్ అంటే ఓన్లీ ఆర్టీఓ ఆఫీస్వే చూస్తాం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్స్ అదే లైక్ అదేదైనా అవ్వచ్చు, హౌస్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫార్మింగ్ ల్యాండ్ అయినా అవ్వచ్చు, కమర్షియల్ అవన్నీ కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిజిస్ట్రీస్. మేము యూ కెన్ వాచ్ ద రిజిస్ట్రీ హౌ ఇట్ లుక్స్ లైక్. సో ఇదే రిజిస్ట్రీ ఆఫీస్ అనమాట. మేము ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉన్నాము. ఇది రిజిస్ట్రీ ఆఫీస్ది. బయట ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టారు పైన బోర్డు. ఇదంతా కింద అక్కడంతా పార్కింగ్ స్పేస్. సో లోపలికి వెళ్దాం దాన్ని. అక్కడ మనకు టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు బోర్డు మీద, ఎంతవరకు ఓపెన్ ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ ఉంటుంది అని ఆఫీసు. సో లోపలికి వెళ్తానే మనకి ఇక్కడ లైన్ నిలబడడానికి ఇక్కడ అలా లైన్ నిలబడాలన్నమాట. మొత్తం ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంటే అక్కడ ఎవరైనా మీతో పాటు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఐ చెకప్ చేస్తారనమాట మీకు లైసెన్స్ ఇష్యూ అయ్యాక. ఇవి కౌంటర్స్. ఇక్కడే మీరు అక్కడ ఉన్న ఆఫీసర్తో ఏ కౌంటర్ ఖాళీగా ఉంటే అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది, ఈ కౌంటర్ ఖాళీగా ఉంది అక్కడికి వెళ్ళండి అని. అక్కడికి వెళ్ళి మన ఏ పని మీద వచ్చామో అక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడే అనమాట నేను ఎగ్జామ్ రాసింది కూడా. ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ రాయడానికి అక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, అక్కడ రాసుకుంటాము. అండ్ మీరు పాస్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఐ చెకప్ చేయించుకొని మీ లైసెన్స్ తీసుకోవచ్చు. అంతే. బయటకు వచ్చి ఇంకా మీకు ఈ వీడియో నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు ముగిచ్చే ముందు ఒకటి ఫనీ జోక్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. ఈరోజు మా కెమెరామన్ మంచి జోక్ ఇచ్చాడు మాకు. ఏమైంది రేవతి చెప్పవా? వీడియోని సైడ్ నుంచి తీసేయడం అనే విషయాన్ని గోలుగా తీస్తున్నా. యాక్చువల్లీ మనం బెండ్ చేసి కెమెరాని పట్టుకోవాలంటారు కదా, మాకు బెండ్ చేసి లేదంటే కింద కని అలా అంటాం మనము. వీళ్ళు ఇక్కడ గోడుగా పెట్టుకొని కెమెరా వీడియో తీస్తారు. మాకు ఫన్నీగా అనిపించింది. మీరు కూడా అలా అంటారా? ప్లీజ్ కామెంట్. గోడుగా అని విని అదేమన్నా అడ్డగోలుగా అని అనిపించింది. I hope మీకు ఈ కుళ్ళు జోక్ నచ్చింది అనుకున్నాం. బాయ్ ఫర్ నౌ. బాయ్.